హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అబ్బాయిలు బొట్టు పెట్టుకోవడం వల్ల, అమ్మాయిలు జడ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో. చాలామంది మధ్య గమనిస్తే అమ్మాయిలు కానీ అబ్బాయిలు అంటే కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది గుడి వినప్పుడు పెట్టుకుంటారు, కొంతమంది లేదు. సో అది పక్కన పెట్టేస్తే అమ్మాయిలు జడ వేసుకోవడం కానీ నేను గమనిస్తుంటే నేను చాలామందికి వచ్చి రావడం లేదు అలా గుళ్ళకు కానీ ఎక్కడన్నా సినిమాలకు కానీ వెళ్తున్నప్పుడు. సో ఇది పక్కన పెట్టేసేసి దీనివల్ల ఉపయోగాలు ఎందుకు వేసుకోమంటారు, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని చెప్తారు బొట్టు పెట్టుకుని వెళ్ళు, జడ వేసుకుని వెళ్ళు, నీట్గా రెడీ అయ్యి వెళ్ళు అని చెప్తారు. అసలు బొట్టు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, జడ వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? అమ్మాయిలు ఇద్దరు బొట్టు పెట్టుకోవాలా, కానీ అమ్మాయిలు అయితే జడ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అది తెలుసుకుందాం ఈ వీడియోలో. సో మనం పోతే ముందు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇంట్లో వాళ్ళు బొట్టు పెట్టుకోమంటారు. సో బాయ్స్కి అయితే బొట్టు పెట్టుకోవడం వల్ల, గర్ల్స్కి అయితే జడ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో అది పోతే ముందు మనం ఎప్పుడైనా కూడా నీట్గా రెడీ బయటికి పోయినప్పుడు 10 మంది దృష్టి మన మీద ఉంటుంది. దాన్ని ఇంట్లో వాళ్ళు నరదిష్టి అని అంటారు. నరదిష్టికి నల్లరాయన బయలుపోతుంది అంటారు. మళ్ళీ అది ఏందని నాకు కూడా తెలియదు వరకు. ఎందుకంటే దిష్టి వెళ్తే మనం సిక్ అవుతాము, బాగుండదు, హెల్త్ కాన్షియస్ వస్తుంది, ఇవన్నీ చెప్తారు. సో ఓకే, అది పక్కన పెట్టేస్తే మనము బొట్టు పెట్టుకోవడము. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు ఎందుకు పెట్టుకోమంటారు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, నేను ఇట్లా వీడియోలలో వస్తుంటాను, మా ఇంట్లో కూడా నాకు చెప్తుంటారు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో కానీ ఇక్కడ బయటికి పోతాను, నేను ఈ బొట్టు అని ఇట్లా పెట్టుకుంటాను కదా, ఆ బొట్టు పెట్టుకుని ఏంటంటే ఎదుటి వ్యక్తి కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఈ బొట్టు పైన సార్ ఇంత ఫేస్ పైన ఎర్రగా ఏంది. ఇప్పుడు మనకేం ఒక కలర్ ఉంటుంది స్కిన్ అంతా, వైట్ కావచ్చు, బ్లాక్ కావచ్చు, క్రీమ్ కావచ్చు, లేదంటే ఇంకో బ్రౌన్ కావచ్చు, ఒకటి ఉంటాయి. అప్పుడు ఏది ఇంత దాని మీద ఒక్కటే డిఫరెంట్గా కనిపిస్తుంటుంది. అప్పుడు దీని మీద పోతా కాన్సన్ట్రేషన్ అంతా, బాడీ పైన కానీ మన ఫేస్ పైన కానరాదు. అందుకు బొట్టు పెట్టుకోవాలా, అందుకు బొట్టు పెట్టుకోవడం వల్ల అనేది. సో అందులో అమ్మాయిలకైనా కూడా అమ్మాయిలకైనా కూడా నీటు దీని మీద మనకి ఎంత అబ్బాయి రెడీ అయింది అమ్మాయిని చూడరు, కానీ ఈ బొట్టును చూస్తారు ఎవరైనా కూడా. సో అందులో సెకండ్ ఇది ఏంటంటే, ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు సన్ ఎనర్జీని ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది, అంటే సన్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. సన్ ఎనర్జీ అబ్జర్వ్ చేయడం వల్ల విటమిన్ డి అనేది మనకు వస్తుంది త్వరగా. సో అందుకు బొట్టు పెట్టుకోవాలా. ఇకపోతే అమ్మాయిలు గర్ల్స్ జడ వేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. చాలా వరకు జుట్టు రాలిపోతుంటుంది, పేర్లు రావడం ఇవన్నీ ఉంటుంది. ఆ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంటుంది వీళ్ళకు. జడ వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. బట్ జడ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇట్లా గట్టిగా మామూలు వేసుకుంటారు ముడి, అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జుట్టు అనేది బాగా థిక్నెస్ అంటే మందం అవుతుంది బాగా. మనం ఫ్రీగా వదిలేసాం అనుకో, చాలామంది ఫ్రీగా వదిలేసాం, నేను గమనిస్తాను, ఎందుకంటే పేర్లు వద్దులే, అందుకని ఫ్రీగా వేసుకోవడం ఏంటంటే జుట్టు అనేది పతలంగా అయిపోయి థిక్నెస్ అయిపోతుంది, పతలాంగా అయిపోతుంది. ఇంకంటే ఊడిపోవడం ఒకటి తక్కువ. అప్పుడు ఏమవుతుందంటే జుట్టు ఊడిపోతుంది. అలాంటి ఏం చేస్తారు వాళ్ళు, ఎన్ని షాంపులు వాడినా లాభం లేదు. వాళ్ళు చేయాలా, నీటు తల ఆరబెట్టుకోవాలా. బాయ్స్ అయితే నీటు దూకుంటారు. బాయ్స్ ఏమంటే కటింగ్ చేయొచ్చారు, వారానికి 10 రోజుల కోసం కటింగ్ చేయొచ్చారు, వాళ్ళది ఇబ్బంది లేదు. అని అమ్మాయిలకి ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. అలాంటి జుట్టు నీట్గా ముడేసుకోవడం వల్ల, బిగించి జడ వేసుకోవడం వల్ల ఆ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అందుకే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇప్పుడైతే 90% ఎవరింట్లో పెద్దవాళ్ళు అయితే ఎవరు లేరని అనుకుంటున్నాను. అయితే ఇంతకుముందు అయితే బొట్టు పెట్టుకొని పో, మగవాళ్ళైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా బయటికి వెళ్తుంటే బొట్టు పెట్టుకొని పో, నీటు రెడీ అయిపోంటారు. అదే అమ్మాయిలు అయితే నీటు జడేసుకోమ్మా, బొట్టు పెట్టుకోమ్మా, నీటు తల దూకో, ఆరబెట్టుకో, బొట్టు పెట్టుకో, జడేసుకో, ఇట్లా చెప్తూ ఉంటారు. అందుకే ఇది మన పెద్దలకి ఏంటంటే వాళ్ళు చెప్తే ఎందుకు చెప్తారు మనకు అనుకుంటున్నాం. వీళ్ళు ఎందుకు మనం ఎత్తారు బొట్టు పెట్టుకొని చెప్తారు అనుకుంటారు. వాళ్ళు బొట్టు పెట్టుకొని చెప్పి వాళ్ళకి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, బొట్టు పెట్టుకోవడం వల్ల ఎన్ని కలుగుతాయి బెనిఫిట్స్ అని వాళ్ళకి తెలియదు. సో అలా మీరు ఈసారి నుంచి ఎప్పుడైనా కూడా ఒకవేళ బొట్టు పెట్టుకోవడం వల్ల దేవుడు నమ్మినట్టు. కొంతమంది దేవుడు నమ్మం మేము ఆయన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, హిందూస్ కూడా ఉన్నారు, వేరే వాళ్ళు పక్కన పెట్టేసి హిందూస్ కూడా మేము దేవుడు నమ్మము, మేము ఎందుకు అవి హిందూస్ ఈ సంబంధం లేదండి. బొట్టు పెట్టుకోవడం మనకు వేరే కలర్ అంతే. అది నేను పెట్టుకున్నాను, నేను అంతే మామూలు, నేను రోజు 2 పెడతాను, ఈరోజు వాన పడేసి పోయింది, అది అంతే, ఏం లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపించి, సో ఇలాంటిది సరే మీ ఇంట్లో ఎవరైనా కూడా షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.